నారి. ఒకప్పుడు స్వతంత్రం కోసం పోరాడిన వీరులకి వందనం. ఈరోజు ఆ స్వేచ్ఛను కాపాడుతున్న, కఠిన శిక్షణలో తీర్చిదిద్దిన మన స్వాట్ మహిళకు అభినందనం. తుపాకీ బరువు, కవచం కఠినత ఏది వారిని ఆపలేదు. వారి అడుగుల్లో అంచెలంచెల ధైర్యం, వారి చూపుల్లో అపార సంకల్పం, వారి గర్జనలో దేశ గర్వం. దేశ రక్షణ కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టిన అసమాన సాహసం వారి సొంతం. ఈ ఇండిపెండెన్స్ డే రోజున ఆ వీర నారీమణుల సాహస పరాక్రమాలకు సెల్యూట్ చేద్దాం రండి. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక సరికొత్త విమెన్ ఫోర్స్ టీమ్ని లాంచ్ చేశారు. అదే స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్. షార్ట్కట్గా దీన్ని స్వాట్ అని కూడా అంటారు. సో రైట్ నో మనతో పాటు ఇన్ఛార్జెస్ ఉన్నారు, స్వాట్ ఇన్ఛార్జెస్. తో వారితో మాట్లాడి అసలు ఈ టీంకి సంబంధించి ఎన్నో విషయాలు వారి మాటలోనే తెలుసుకుందాం. ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే ఇలా మీ మధ్య సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ మేము ఆల్రెడీ చూస్తున్నాము, ఒక మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది. స్వాట్ టీమ్, స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్. సో ఈ టీమ్ అసలు ఎందుకు అంటే మనకు చాలా టీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, చాలా ఫోర్సెస్ ఉన్నాయి, విమెన్ ఫోర్సెస్. కానీ ఈ టీం ప్రత్యేకత ఏంటి అసలు? అంటే మేడం, ఈ మధ్యకాలంలో ఉమెన్ అనేవాళ్ళు ఎక్కువగా ఆందోళన చేపట్టడం జరుగుతుంది మేడం. అందు నిమిత్తం మన సిపి సారు ఉన్నతాధికారులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉమెన్ మాత్రమే లిఫ్ట్ చేయాల్సి వస్తుంది, పురుషులు లిఫ్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి వీరి కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన సివి ఆనంద్ సార్ గారు నేతృత్వంలో మన రక్షిత మేడం గారు, డీసీపీ రక్షిత మేడం ఆధ్వర్యంలో ఇక్కడ 45 days ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. అందు నిమిత్తము వీళ్ళని ఎక్కడైతే లిఫ్టింగ్, క్యారింగ్, మన ఆందోళన ఎక్కడ జరుగుతుందో అక్కడ మాత్రమే వీళ్ళని ఉపయోగించడం జరుగుతుంది మేడం. సో టోటల్గా ఈ టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది విమెన్ ఈ టీంలో ఉన్నారు? టీం మొత్తం 38 మంది ఉన్నారు మేడం. వీళ్ళకి 45 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 48 days ట్రైనింగ్. కానీ అసలు ఈ 35 మెంబర్స్ అన్నారు కదా, 38 మెంబర్స్. సో 38 మెంబర్స్ని అసలు మీరు ఎలా సెలెక్ట్ చేశారండి? అంటే ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తూ? వారు ఉన్న ఫిజిక్ ఫస్ట్ చూస్తాం, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేసాము. అందులో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇందులో వాళ్ళు కూడా సెల్ఫ్గా చాలామంది ఇంట్రెస్టెడ్గానే ఇందులోకి వచ్చారు మేడం ఈ టీంలోకి. అంటే ఎటువంటి టెస్టింగ్స్ ఉంటాయండి? ఫిజికల్ టెస్టింగ్ అంటే జనరలీ అంటే వీళ్ళు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్నవారే కదా, మరి దాంట్లో వాళ్ళు స్వాట్ టీమ్గా మళ్ళీ డివైడ్ అయ్యి సపరేట్ అయ్యి వచ్చారు. అంటే ఆ స్పెషాలిటీ ఏంటి? ఎటువంటి హార్డ్ టెస్ట్లన్నీ కూడా వీళ్ళు పాస్ చేయాల్సి ఉంటుంది? అసలు 100 meters రన్నింగ్ పెడతారు మేడం. ఏవైతే ఇంకా జనరల్ వాళ్ళకి వీళ్ళకి ప్రత్యేకంగా చేయడానికి కొన్ని టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది మేడం. 100 meters కానీ, లాంగ్ జంప్, హై జంప్ అలా చేసి వాళ్ళల్లో కూడా మళ్ళీ ఫిజికల్ చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో కూడా మళ్ళీ ఫిల్టర్ చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏమాత్రం ఉండొచ్చు అంటారు? అంటే ఎట్లా మనం దాన్ని పసిగట్టదు? ఎంత స్ట్రెంగ్త్? మొత్తం మేడం సెల్ఫ్ డిఫెన్స్, మనల్ని మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ పక్కన వాళ్ళని ఎలా లిఫ్ట్ చేయాలి, ఎట్లాగా వాళ్ళని సురక్షితంగా, మహిళలు అంటే ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వాళ్ళని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది కదా మేడం. అందులో మళ్ళీ మనల్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అట్లా మంచి మెంటల్గా ఫిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం. ఓకే. సో ఫిజికల్గా అయితే వీళ్ళు ఈ స్టేజెస్ అన్నీ కూడా క్రాస్ చేయాలని అంటున్నారు, కానీ మెంటల్గా ఎలా రెడీ చేశారు వీళ్ళని? అంటే మెంటలీ కూడా రెడీగా ఉండాలి కదా చాలా విషయాలకి. మెంటల్గా కూడా రెడీ. ఆ శిక్షణ ఏ విధంగా ఉంటుంది? క్లాసెస్ కండక్ట్ చేస్తాం మేడం. సెల్ఫ్ డిఫెన్స్, క్రోమేగా, కరాటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనల్ని మనం కాపాడుకుంటూ వెళ్ళే విధంగా కండక్ట్ చేయడం జరిగింది మేడం. అంటే కరాటే ఇవన్నీ కూడా? ఓకే. సో ఇప్పుడు ఈ టీం చూస్తుంటేనే మాక్ డ్రిల్లోనే చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారండి. ఎంత స్ట్రెంగ్త్ దీంట్లోనే మనకు కనిపిస్తుందంటే ఇప్పుడు వరకు అంటే ఎక్కడెక్కడ కవర్ చేస్తుంటారు? అందుకే మీరు ఆల్రెడీ చెప్పారు ర్యాలీస్, ధర్నాస్ ఇవన్నీ అంటే చేస్తున్నప్పుడు విఐపి
ప్రొటెస్టర్స్ కూడా ఉంటారు కదా, సో అలాంటి జోన్స్లో వీళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా అక్కడ ఆ సిస్టమ్ని అంటే అక్కడ జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేస్తారు. అండ్ స్పెషలీ ఆ లేడీస్ని అంటే వీళ్ళే వెళ్ళి ఈ ఫోర్సే చూసుకుంటారు, ఐ మీన్ మేనేజ్ చేస్తారు ఆ క్రౌడ్ని, సో దట్ మెన్ పోలీస్ వచ్చి వాళ్ళని తాకకుండా ఉండడానికి కొంచెం ఇలాంటి ముఖ్య ఉద్దేశం అయితే అదే మేడం. ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే స్వాట్ అదే ఉద్దేశం. సో మనకు ఆల్రెడీ చాలా టీమ్సే ఉన్నాయండి, కానీ స్వాట్ టీమ్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది. ఎందుకు అలాగంటారు? అంటే ఈ స్వాట్ టీమ్ అనేది మెయిన్గా మనము ఓన్లీ లిఫ్టింగ్ అండ్ క్యారింగ్ కోసం మాత్రమే దీన్ని కొత్తగా ఫామ్ చేయడం అనేది జరిగింది మేడం. నార్మల్ టీమ్స్ అనేది నార్మల్ బందోబస్తులు అన్నిటికీ వెళ్తారు, వీళ్ళు మాత్రం ఓన్లీ స్పెషల్లీ ఫర్ లిఫ్టింగ్ అండ్ క్యారింగ్ కోసం మాత్రమే వెళ్తారు. దట్టు విఐపి బందోబస్తులకు కూడా మాత్రమే వెళ్తారు, ఇంకా వేరే డ్యూటీస్కి ఏమీ వెళ్ళరు. అంటే ఇటువంటి ఒక టీం అనేది మన రాష్ట్రంలోనే ఫామ్ చేశారా, లేకపోతే ఏంటి అసలు వేరే దగ్గర ఎక్కడైనా ఉందా లేదా? వేరే దగ్గర శివంగి టీం అని చెప్పేసి ఫామ్ చేశారు మేడం, తర్వాత సెకండ్ ఇదే అని చెప్పి. సో ఇప్పుడు రైట్ నో మన దగ్గర అయితే సెకండ్ టీమ్ ఇది అనుకోవచ్చు. ఓకే. అండ్ ఎటువంటి వెపన్స్ క్యారీ చేస్తారండి వీళ్ళు? వెపన్స్ అనేవి వెపన్స్ యూజ్ చేయరు మేడం, బాడీ ప్రొటెక్టర్స్, షీల్డ్, లాఠీ మేడం. ఆందోళనప్పుడు అవే అవసరం అవుతాయి కాబట్టి అవే క్యారీ చేస్తారు. ఓకే. అంటే మొత్తం ఎంత వెయిట్ ఉండొచ్చు వీళ్ళు క్యారీ చేసేది? లాఠీ ఇంకా ఏమన్నారు? ఫైబర్ లాఠీ, బాడీ ప్రొటెక్టర్, షీల్డ్, ఇవి కంటిన్యూగా వాళ్ళు వేసుకొనే ఉండాలి. అండ్ ఇట్లాంటి అంటే అజిటేషన్ని బట్టి ఒకవేళ అక్కడ క్రౌడ్ ఎక్కువ మాబ్ ఎక్కువ అయిపోయి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు ఇవి యూజ్ చేస్తారు, అదర్వైజ్ నార్మల్గానే. అక్కడ పరిస్థితి విషమించింది, స్టోన్ బిల్ట్ అయ్యే అవకాశం ఉంది, అక్కడ మన పరిస్థితి చేయి దాటిపోయిందన్నప్పుడు అవి వేర్ చేస్తాం మేడం. ఓకే. మరి సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారు? ఎందుకంటే కొన్నిసార్లు మీరు అన్నారు క్రౌడ్ ని కంట్రోల్ చేయలేము, అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం ఉంటుంది కదా, మరి అది ఎలాగా? జనరల్గా అజిటేషన్ టైంలో మాబు ఏం చేస్తారంటే ఫస్ట్ మెయిన్గా ఉమెన్ని ముందుగా పెడతారు మేడం, మెన్ అంతా వెనకాల ఉంటారు, ఎందుకంటే మెన్ వాళ్ళు ఉమెన్ని టచ్ చేయలేరు కాబట్టి. సో దాన్ని బేస్ చేసుకునే వీళ్ళని అనేది ఫామ్ చేయడం జరిగింది ఈ టీంని. ఫస్ట్ వీళ్ళే ముందు ఉంటారు. అయితే అజిటేషన్స్ ఏం చేస్తారని అంటే ఈ పిన్స్తో కానీ బ్లేడ్స్తో కానీ మా మీద అటాక్ చేయడానికి చాలా ట్రై చేస్తారు, వాళ్ళు క్యారీ చేస్తారు మేడం, చేస్తారు, మమ్మల్ని కొడతారు, చాలా జరుగుతాయి అందులో. సో ఈ బెల్ట్స్, ఈ పిన్స్ ఇవి క్యారీ చేసినప్పుడు కొన్ని మాకు కూడా తగులుతూ ఉంటాయి. అలాంటివి వాటిని ఫేస్ చేయడం కోసమని వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్గా కొన్ని టెక్నిక్స్ అనేది నేర్పించడం జరుగుతుంది అనమాట. దాని నుంచి వాళ్ళు ఎలాగైతే ప్రొటెక్ట్ చేసుకోవాలో. ఎవరైతే సెల్ఫ్ డిఫెన్స్ ఎవరైతే కోర్స్ ఉంటారో మేడం, ఆ కోచ్తో స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకు ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉంటారో, విఐపి ప్రొటెస్టర్స్ కావచ్చు, నార్మల్ వాళ్ళ డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది చుడిదార్స్ ఉంటారు, కొంతమంది శారీస్ ఉంటారు. మరి అలాంటి వారిని ఎట్లా క్యారీ చేయాలి అంటే అకార్డింగ్ టు ద డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లా క్యారీ చేస్తారు? అసలు టెక్నిక్స్ స్పెషల్గా టెక్నిక్ ఎలా యూజ్ చేయాలో నేర్పించాం మేడం. హెవీ వెయిట్ ఉన్నప్పుడు శారీ వేసుకుంటారు, వాళ్ళని మళ్ళీ మీడియా పాయింట్లో కానీ ఎవ్వరు కూడా వాళ్ళకి ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. అలా ఎలా లిఫ్ట్ చేయాలి, మనం ఎలా కవర్ చేసుకుంటూ వెళ్ళి సురక్షితంగా వెహికల్ ఎక్కించాలి. అవును. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళని ఎంతమంది లిఫ్ట్ చేయాలి, అది ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం. లైట్ వెయిట్ చుడిదార్లో వస్తారు, చుడిదార్లో వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా సురక్షితంగా తీసుకెళ్ళాలి, సేఫ్గా తీసుకెళ్ళాలి, ఎలాంటి అక్కడ జరగకూడదు, వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలగకూడదు, మనకి కూడా ఎలాంటి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ రాకూడదు. అట్లా ట్రైన్ ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ అనుకున్నాం మనకు చాలానే లేడీ ఫోర్స్ టీమ్స్ ఉన్నాయి, లైక్ షీ టీమ్ కావచ్చు, ఇంకా అదర్ టీమ్స్. కానీ స్వాట్ టీమ్ అనేది ఇంత ఇమీడియట్గా అవసరం ఏమొచ్చిందంటే, అంత సీరియస్నెస్ ఏమొచ్చింది ఈ టీమ్ ఫామ్ చేయడానికి? ఈ టీమ్ ఫామ్ చేసే ఉద్దేశం ఏంటి అంటే మేడం, ఒకరోజు ఏఎన్ఎం ధర్నా జరుగుతుంది కోటి డిఎంఎండ్హెచ్ఎస్ దగ్గర. మా డీసీపీ మేడం రక్షిత మేడం కూడా అక్కడ రావడం జరిగింది మేడం. జరిగినప్పుడు మెన్ లిఫ్ట్ చేశారు మేడం. లిఫ్ట్ చేసినప్పుడు మేడంకి తీసుకెళ్ళి సిపి సార్ దృష్టిలో పెట్టారు, ఇలా ఉమెన్ని లిఫ్ట్ చేయడం దేనికి, మనమే ఒక టీం ఫామ్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అందరు ఉన్నతాధికారులు కలిసి ఒక నిర్ణయం తీసుకొని రక్షిత మేడం ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది మేడం. ఉద్దేశం అయితే అదే మేడం. ఓకే. అండ్ వీళ్ళకి డ్రెస్ కోడ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు, సపరేట్గా ఇచ్చారు మేడం. వాళ్ళే సెలెక్ట్ చేశారు మేడం, డీసీపీ రక్షిత మేడం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అంటే ఫస్ట్ మనం టీం అనుకున్నప్పుడు ఇలాంటి ఒక డ్రెస్ కోడే అనుకున్నారా అండి?
లేదా ఎర్లియర్ వేరేది ఏమన్నా ఉండేనా? స్పెషల్గా ఒక డ్రెస్ అయితే డిజైన్ చేయాలని అనుకున్నారు మేడం. అది ఏంటి అనేది అది సిపి సార్ డిజైన్ చేశారు. ఓకే. సో నాకు ఇక్కడ చూస్తుంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు మెంటలీ అండ్ ఫిజికలీ. అసలు ఇలాంటి ఒక టీం ఫామ్ చేయడం అనేది కష్టం అంటారా? బికాజ్ మీరు ఆల్రెడీ అన్నారు, ఆల్రెడీ మనకు యూనిఫామ్లో డ్యూటీలో ఉన్న వారిలోనే మళ్ళీ వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ చెక్ చేసి మెరిట్స్ని వాళ్ళలో మళ్ళీ మీరు ఫిల్టర్ చేసి తీసుకున్నారని. సో అసలు ఇలాంటి ఒక టీం మనం ఫామ్ చేయాలంటే ఎట్లా, అంటే ఆ ప్రాసెస్ అనేది కష్టం అంటారా? కష్టము అని అంటే అది కష్టమే మేడం. అంటే జనరల్గా ఏంటంటే ఏఆర్ ఫోర్స్లో ఏంటంటే మేడం, మేము ఎస్కాట్స్ డ్యూటీస్ చేస్తాము, ఎల్ఎట్ఓ డ్యూటీస్ చేస్తాము, అన్ని రకాల డ్యూటీస్కి వెళ్తూ ఉంటాము. బట్ అక్కడ లిఫ్టింగ్ టైంలో ఏంటంటే వీళ్ళు డైలీ ఫిజికల్గా చేయడానికి మాకు టైం అనేది ఉండదు మేడం బేసిక్గా. సో మాకు అక్కడ ఫిజికల్గా కొంచెం మా స్ట్రెంగ్త్ని యూజ్ చేయడానికి అవ్వట్లేదు. దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసామన్నమాట. సో దానికోసమని స్పెషల్గా ఈ టీమ్ని చేశారు కాబట్టి వీళ్ళకి స్ట్రెంథనింగ్ ఫిజికల్గా వాళ్ళని ప్రిపేర్ చేయడం జరిగింది. వీళ్ళు ఓన్లీ ఫర్ లిఫ్టింగ్కి అందుకే యూజ్ చేస్తున్నారు. ఓకే. సో ఫర్దర్గా మనకు ఇలాంటి టీమ్స్ ఇంకా ఫామ్ అంటే జనరల్ వాళ్ళు ఒక మెంబర్ని, ఒక అజిటేటర్ని ఒక 4-5 మెంబర్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఒక 2-3 మెంబర్స్ లిఫ్ట్ చేయగలుగుతారు. వీళ్ళని అలా ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు ఇలాంటి ఒక టీమ్ని మనం ఇంకా ఎక్స్పాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అండి స్వాట్ టీమ్ని? చేస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. ఉంది మేడం, ఉంది. సారు పరిశీలనలో ఉంది మేడం. ఓకే. అంటే ఇప్పుడు టీమ్ ఫామ్ అయినప్పటి నుండి కూడా ఆల్మోస్ట్ ఆక్యుపైడ్ ఉన్నారా ఈ ధర్నాస్ వీటన్నిటికీ కూడా వీళ్ళు వెళ్ళడం కానీ అట్లా ఎన్నిసార్లు వెళ్ళుంటారు రఫ్లీ ఇప్పుడు వరకు? వెళ్ళాం మేడం ఒక. సో యాజ్ ఏ ఇన్ఛార్జ్గా పరమేశ్వరి గారు అండ్ రత్నకుమారి గారు, అసలు మీరు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ అండ్ అలాగే అసలు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది మీరు యాజ్ ఏ ఇన్ఛార్జ్గా వీళ్ళని డీల్ చేయడం కానీ, రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా మేడం ఏదైనా ఎడ్యుటేషన్ అయినప్పుడు మా ఆర్ఐ డిప్లాయ్మెంట్కి మెసేజ్ వస్తుంది మేడం. వాళ్ళని మళ్ళీ ఆ ఎడ్యుటేషన్ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ ఎలా లేట్ చేయాలి, ఎవరిని లిఫ్ట్ చేయాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి అనేది మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాం మేడం. ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఎక్కడ ఏ ప్లేస్లో ఎవరు వెళ్ళాలి, ఎవరు లిఫ్ట్ చేయాలి అనేది మేము ఒక మా గైడెన్స్ మీదే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు మేడం. అంటే ఆ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఫోన్ కాదు మేడం, ఫీల్డ్లోనే ఉంటారు. ఎవరైతే మెయిన్ లీడర్ ఉంటారు వాళ్ళని ఎవరిని లిఫ్ట్ చేయాలి, ఎంతమంది లిఫ్ట్ చేయాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి అనేది మా గైడెన్స్ మీదనే మా టీం పనిచేస్తూ ఉంటారు. ఓకే. సో అండర్ యువర్ గైడెన్స్ ప్రతి స్టెప్ మీ గైడెన్స్ మీదే ఉంటుంది. సరే, కొన్నిసార్లు ఉంటుందండి మనం అలాంటి ఒక హాట్ మూమెంట్లో మనకు తెలియకుండా చాలా జరిగిపోతూ ఉంటాయి, మనం క్షణాల్లో జరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి టైంలో సీరియస్నెస్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో ప్రతిసారి అవ్వలేం కదా, కొన్నిసార్లు సెల్ఫ్గా మనమే డిసైడ్ అయిపోవాలి. స్పెషల్గా ఈ టీమ్ ఫామ్ చేసిన తర్వాత ఇంతవరకు అయితే అలాంటివి ఇంకా జరగలేదు. అంటే యువర్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ ఫైన్. సో మీరు ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొంటూ ఉంటారు అసలు యాజ్ ఎ ఇన్ఛార్జ్? అక్కడ అనుకున్నప్పుడు కొంత క్రౌడ్ గ్యాదరింగ్ అనేది కొంతమంది అని చెప్తారు, ఇంతమంది అని చెప్తారు మేడం. అక్కడ వెళ్ళేసరికి అనుకున్న సందర్భాల్లో ఎక్కువ అయిపోతారు, మాకున్న ఫోర్స్ అవి సరిపోదు, ఎట్లా మనం మేనేజ్ చేయాలి అని చెప్పేసి ఎవరిని ఎలా ఏంటి అనేది మనం కొన్నిసార్లు ఓన్ డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది మేడం. వాళ్ళని మనం పై ఆఫీసర్లకు చెప్పేసి వేరే వాళ్ళని కూడా పిలుచుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఒక 37 మెంబర్స్ ఆఫ్ స్వాట్ టీమ్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అసలు. సో ఆ టీమ్ని హ్యాండిల్ చేసేటప్పుడు కొన్నిసార్లు అమ్మాయిలు కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు మీరు వాటిని రిజాల్వ్ చేసిన సందర్భాలు ఏంటి? అసలు అలాంటి సందర్భాలు ఉన్నాయా అసలు? ఇప్పటివరకు అయితే ఏం లేవు మేడం. అలా ఏదైనా ఉన్నా కూడా అండర్స్టాండింగ్లో వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి. సారు ఆర్ఐ డిప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది మేడం, సార్ అన్నీ అర్థం చేసుకొని ఇస్తారు మేడం. అట్లా ఏమి ఉండదు. సో ఇప్పుడు స్వాట్ టీమ్ని మీరు ఇన్ఛార్జెస్గా లీడ్ చేస్తున్నారు కాబట్టి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫర్దర్గా? మీ ఫీలింగ్ ఏంటి రైట్ నౌ? ఈ కొత్త రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేయడం ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్స్ ఏంటి అండ్ ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో? అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత ఇది ఒక కొత్త టీమ్ని ఫామ్ చేశారు మేడం, బట్ చాలా బాగుంది. బయటికి వెళ్ళిన ఫీల్డ్లో మాకు అందరికీ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనేది అయితే వచ్చింది. దాని విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేడం. యాజ్ ఏ ఇన్ఛార్జ్గా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. సో స్వాట్ టీమ్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి, గ్రో అవ్వాలి.
ఇంకా మనకు అదర్ రీజియన్స్ లో ఇప్పుడు ఈ ఉన్న 1-2 months లోనే స్వాట్ టీమ్ వచ్చింది అనగానే అజిటేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. అంటే ఇదేదో సెంట్రల్ ఫోర్స్ లా ఉంది, అమ్మో వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో, ఇదేదో స్పెషల్ ఫోర్స్ వచ్చింది అన్నట్టుగా కూడా కొందరు సైడ్ అయిపోవడం మేము అబ్జర్వ్ చేసాం ఫీల్డ్ లో. ఓకే, సో ఆ ఫోర్స్ కి అంత ఫోర్స్ ఉందంటారు. సూపర్ అండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్వాట్ టీమ్ అందరినీ ఇలా కలవడం కానీ, మీతో మాట్లాడడం కానీ, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడం కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వన్స్ అగైన్ మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. How is the Josh SWAT Commandos? Super! Woo! Superb! So మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. Thank you. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా స్ట్రెంగ్త్ గెయిన్ అయిపోయింది నాకు ఆల్రెడీ. సో లెట్స్ టాక్ అండ్ నో మోర్ అబౌట్ స్వాట్ టీమ్, స్వాట్ కమాండో టీమ్. సో అందరూ చూస్తున్నారా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో, ఒక్క గుద్దితే బాక్సులు బద్దలైపోతాయి. రైట్ నౌ ఎస్ ఒక మెంబర్ ఉన్నారు, మన తనతో మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు పూజ. సో ట్రైనింగ్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. మాకు 45 days ట్రైనింగ్ ఇచ్చారు. దాంట్లో కంప్లీట్గా క్రౌమేగా, కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ ప్లస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి మోటివేషన్ క్లాసెస్, ఇంకా మేము అంటే డైలీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఇంకా మార్నింగ్ ఈవినింగ్ మాకు డైలీ పీటీ ఉండేది. అలాగా 45 days ట్రైనింగ్ చేసాము. ఎన్ని అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ అండి ఇది? డైలీ 2 hours ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్. సో పూజ, అసలు ట్రైనింగ్ అంటేనే చాలా కష్టం కదా, అసలు ఏ బేసిస్ మీద ఎలా సెలెక్ట్ చేశారు మిమ్మల్ని? మాకు ఫస్ట్ ఈవెంట్స్ కండక్ట్ చేశారు. దానిలో మెరిట్లో వచ్చిన వాళ్ళని లైక్ రన్నింగ్లో, ఇంకా పుషప్స్, దీనిలో అన్నిట్లో కలిపి ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళని ఫైనలైజ్ చేసి టీంకి తీసుకున్నారు. స్ట్రాంగ్ ఉమెన్ కావాలని, అంటే స్టార్టింగ్ నుంచే లైక్ మోటివ్ పెట్టుకున్నారు అనమాట, ఉమెన్ స్ట్రాంగ్ ఉండాలి అని. సో ఆ బేసిస్ పైన ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. సూపర్. అసలు ట్రైనింగ్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డైలీ రెగ్యులర్గా మాకు ట్రైనింగ్ ఉంటుంది. డైలీ లేవ్వడం ఒక ఎత్తు అయితే, ట్రైనింగ్ కోసం స్పెషల్గా మేము లేవ్వడము అది కొంచెం కష్టంగా ఉండే. అంటే లైక్ ఎట్లా ఉన్నా సరే, మా హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే, డైలీ వీ హ్యావ్ టు కమ్ ఫర్ ట్రైనింగ్ అనమాట. డైలీ మార్నింగ్ 6 నుంచి 9 వరకు ట్రైనింగ్ చేసేవాళ్ళము. మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ 4 to 6 డైలీ ట్రైనింగ్ చేసేవాళ్ళము. దానిలో చాలా ఇబ్బందులు అయితే, అంటే ట్రావెలింగ్ కానీ, చాలా దూరం నుంచి చాలా మంది వస్తారు. సో ట్రావెలింగ్లో ఇబ్బంది అవుతుంది, టైంకి రావాలి, టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫుడ్ డైలీ అంటే ఎవరి పర్స్పెక్టివ్లో వారు ఫుడ్ తీసుకుంటారు. కాకపోతే మేము స్పెషల్గా ట్రైనింగ్ కోసం అయితే ఎక్కువ డైట్ ఫుడ్ తీసుకున్నాం, లైక్ న్యూట్రిషియస్ ఫుడ్, నట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, డైలీ ఎగ్స్ తినడం కానీ అలా చేసాము. అండ్ అంటే మీకు పర్టికులర్గా ఒకటి వెయిట్ స్కేల్ ఉందా, ఇంత వెయిట్లోనే ఉండాలి, గెయిన్ అవ్వద్దు అట్లా ఏం లేదు, కానీ ఫిట్నెస్ ముఖ్యము. వెయిట్ డస్ నాట్ మ్యాటర్, ఫిట్నెస్ మ్యాటర్స్ హియర్. ఓకే. ఎందుకంటే కొంతమంది బక్కగా ఉండొచ్చు కానీ వాళ్ళు చాలా ఫిట్గా ఉండొచ్చు, కొంతమంది ఇలా ఉండొచ్చు, వాళ్ళు ఫిట్గా ఉండొచ్చు. వెయిట్ అసలు మ్యాటర్ కాదు. మన అంటే స్టెబిలిటీ, ఇంకా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండాలని మంచి డైట్ కోసం అట్లా తీసుకునేటోళ్ళం. సూపర్. అసలు సో మీరు ఆల్రెడీ చెప్పారు, ఆల్రెడీ మనకు స్ట్రాంగ్ ఉన్న విమెనే ఉంటారు ఇలాంటి ఫోర్సెస్లో కావచ్చు, డ్యూటీలో, కానీ దాంట్లో మళ్ళీ ఫిల్టర్ చేసి ఇంకా స్ట్రెంగ్త్ని చూసి ఇక్కడ సెలెక్ట్ చేశారని. సో జనరల్గా ఒక వర్డ్లో మీరు పుషప్స్ అన్నారు నాకు. ఎన్ని పుషప్స్ చేయగలుగుతారు? డైలీ మాకు 30 పుషప్స్, మార్నింగ్ 30 పుషప్స్, ఈవినింగ్ 30 పుషప్స్ చేస్తాం డైలీ ప్రాక్టీస్. ఈవెన్ వీఆర్ ఫర్దర్ కంటిన్యూయింగ్ దట్. థ్యాంక్ యూ పూజ, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్స్ అ లాట్. యా. సో ఇప్పుడు మనతో పాటు ఇంకొక స్వాట్ కమాండో ఉన్నారు, తనతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. విష్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ టీం అంతా? విల్ సెలబ్రేట్ ఇట్, అంటే యాజ్ అ న్యూ టీమ్, ఇది కొత్త టీం కదా, సో కొత్తగా ఏమైనా సెలబ్రేట్ చేద్దామని. సో ఎలా అనిపిస్తుంది కొత్త టీంలో జోష్? ఇట్స్ హై మ్యామ్, సీరియస్లీ. ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి. సో ఎట్లా అంటే ఆ ట్రైనింగ్ ప్రాసెస్ కానీ ఇవంతా కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇలాంటి ఒక టీమ్ని ఫామ్ చేయబోతున్నారు అనే న్యూస్ వచ్చిన తర్వాత, దాంట్లో మీరు ఓకే అయిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే బిగినింగ్లో
వీ ఫెల్ట్ ఓకే అన్ని స్పెషల్ టీమ్స్ లాగా ఇది కూడా స్పెషల్ టీమ్ అని అనుకున్నాము. బట్ వీ డిడ్ంట్ రియలైజ్ అంతా ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు వీ డిడ్ంట్ రియలైజ్ ఇట్ బి సో స్పెషల్, మొత్తం స్టేట్లోనే విల్ బి ద ఫస్ట్ టీమ్ అని చెప్పేసి. సో యా ఆబ్వియస్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, చాలా అందరం ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం. మా ఫ్యామిలీస్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అంటే ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ కావచ్చు, ఎక్స్ట్రా వర్క్ కావచ్చు, ఎక్స్ట్రా స్ట్రెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రా బట్ యు ఆర్ ఆల్సో గెటింగ్ ఎక్స్ట్రా ఫేమ్. సో ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉండింది? ఫ్యామిలీ సపోర్ట్ ఆబ్వియస్లీ చాలా బాగుంది. ఒక స్టేట్కి మంచి స్పెషల్ టీమ్ పొజిషన్లో ఉండి సర్వ్ చేస్తున్నాం అంటే ఏ ఫ్యామిలీ వద్దు అని అన్నది. ఓకే టైమింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్స్ ఏ టైంలో పిలిచినా కానీ మేము ఈవెన్ నైట్ కాల్ చేసి రండి మీ అవసరం ఉంది అని అన్నా కానీ మేము వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ దాట్ టైమ్ ఆల్సో మా ఫ్యామిలీస్ అన్ని బాగా సపోర్ట్ చేస్తే మమ్మల్ని అవసరం ఉన్న దగ్గర మా ప్రెజెన్స్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు అసలు భయపడలేదా? లైక్ టైమింగ్స్ ఆడ్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఆబ్వియస్లీ అమ్మాయిలు అంటే కొంచెం భయం వేస్తుంది కదా, సో అలాంటి భయాలు ఏమి? నథింగ్ లేదు. ఆఫ్టర్ టేకింగ్ స్పెషల్ ట్రైనింగ్ మా వాళ్ళకి ఆ భయాలు అయితే ఏం లేవు. ఎనీ టైం ఎక్కడైనా కానీ వెళ్ళండి చేయండి అని ఎంకరేజ్ చేస్తున్నారు కానీ దే నెవర్ స్టెప్ బ్యాక్. బట్ హియర్ ఐ నీడ్ టు ఆస్క్ సంథింగ్. లైక్ మీరు ఆల్రెడీ మనకు ఒక ర్యాలీస్ కండక్ట్ చేసినప్పుడు ధర్నాస్ టైంలో స్పెషల్ స్వాట్ టీమ్ అక్కడికి వెళ్ళి లేడీస్ని కొంచెం కంట్రోల్డ్గా మీరు క్యారీ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటారు. బట్ వాట్ ఇఫ్ మీకే ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అలాంటి టైంలో అప్పుడు ఏంటి పరిస్థితి? యా మేము మా స్పెషల్ ట్రైనింగ్లో మేము ఏదైతే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నామో దట్ ఈస్ క్రూషియల్ పార్ట్. మాకు ఏంటంటే అవతల వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా నేర్చుకున్నాము. అందులో సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం, కరాటే కానీ క్రౌమేగా కానీ అలా నేర్పించేవన్నీ మాకు చాలా స్ట్రెంగ్త్ని ఇచ్చినాయి. దాన్ని బట్టి మాకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మేము ఫేస్ చేయగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. సూపర్ అండి, అసలు ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మీ ఫేస్ లో. సో ఒక్కసారి స్ట్రెంగ్త్ అని మనం చాలాసార్లు మాట్లాడాం కాబట్టి ఆ స్ట్రెంగ్త్ని ఇప్పుడు చూద్దాం. ఎలా అంటారా? తను పుషప్స్ చేస్తారా? ఓకే, బట్ ఒకసారి పుషప్స్ చేస్తారు తను మన కోసం. ఎంకరేజ్ హర్. సూపర్ ప్రియా, నైస్, థ్యాంక్ యూ. సో ఇది జస్ట్ డెమో మాత్రమే. ఇలాంటి హార్డ్ కోర్ ట్రైనింగ్స్ వీళ్ళు చేసి ఇక్కడ దాకా వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ. సో మనతో పాటు ఇంకొక స్ట్రాంగెస్ట్ స్వాట్ కమాండో ఉన్నారు. లెట్స్ టాక్. హాయ్. హాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు? నా పేరు జ్ఞానప్రసన్న. జ్ఞానప్రసన్న, సూపర్ అండి. సో ఏంటి అసలు యాజ్ అ ఇన్ఛార్జ్, తను ఇన్ఛార్జ్ అనమాట టీమ్కి. యాజ్ అ ఇన్ఛార్జ్ అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. యాక్చువల్గా నేను 2018 బ్యాచ్ కానిస్టేబుల్. ఒక బ్యాచ్కి ట్రైనింగ్ కూడా ఇచ్చాను నేను. కమ్యూనికేషన్ వాళ్ళకి 2024 బ్యాచ్ వాళ్ళకి ట్రైనర్ని నేను స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఒక బ్యాచ్ ట్రైనింగ్ ఇచ్చాను. వీళ్ళకి మార్నింగ్ నుంచి కూడా మాకు పీటీ ఉంటుంది. పీటీలో స్ట్రెంథనింగ్, ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఫిట్నెస్ చాలా మెయింటైన్ చేస్తాం మేము. దాంతోపాటు డైట్ అవన్నీ. మా ఆఫీసర్స్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఏ విషయంలోనన్నా చాలా సపోర్టివ్. మేడమ్స్ కానీ మా ఇన్స్పెక్టర్ సార్ వాళ్ళు, ఏసీపీ సార్, డీసీపీ మేడం అందరి త్రూ మేము చాలా మెయింటైన్ చేస్తూ ఉంటాము. మార్నింగ్ జనరల్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డిపార్ట్మెంట్లో ఉన్నామంటేనే ఇట్స్ అ లాడ్ ఆఫ్ కరేజ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ కదా. సో దాంట్లో మళ్ళీ ఒక స్పెషల్ ఫోర్స్. సో అసలు ఈ స్పెషల్ ఫోర్స్ అనగానే అన్ని స్పెషలే అని అనుకుంటున్నాం మేము. ఆబ్వియస్లీ ఈ మాటల్లో తెలుసా జనరల్ వాళ్ళకి దినచర్య ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ జనరల్ వాళ్ళకంటే కూడా స్పెషలే. సో అందరికీ చాలా క్యూరియాసిటీ ఉంటుంది అసలు వీళ్ళ దినచర్య ఎలా ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది డే, ఎప్పుడు ఎలా ఎండ్ అవుతుంది, మధ్యలో వీళ్ళు ఫేస్ చేసే ఆ టాస్క్లు ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని. సో అసలు ఎలా స్టార్ట్ అవుతుంది మీ డే? మేము డైలీ ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా గ్రౌండ్కి వచ్చేస్తాము. గ్రౌండ్కి వచ్చి వార్మప్ ఎక్సర్సైజెస్, రన్నింగ్, వార్మ్ డౌన్ అన్నీ చేసుకుంటాము. దాంతోపాటు రోప్, ఆబ్స్టికల్స్ అన్నీ ఉన్నాయి మాకు ఇక్కడ, ట్రావెలింగ్ అన్నీ మొత్తం ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాము. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ తర్వాత మాకు కరాటే, క్రోమేగా ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు.
స్పెషల్ ట్రైనింగ్ కాబట్టి స్పెషల్గా ఉండాలని ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. దాని తర్వాత రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ ఉంటుంది. ఒక 2-3 అవర్స్ రెస్ట్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ ఉంటుంది. గ్రౌండ్ అండ్ లిఫ్టింగ్, క్యారింగ్ అక్కడ మీరు చూసినట్టయితే అవన్నీ ఉన్నాయి కదా. షీల్డ్ ఫార్మేషన్, ఒక విఐపికి ఎలా ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇవన్నీ మాకు స్పెషల్గా ట్రైన్ చేశారన్నమాట. రోప్ పార్టీ మేము ఆల్ ఓవర్ ఓన్లీ బందోబస్తులే కాకుండా లిఫ్టింగ్ అండ్ క్యారింగే కాకుండా ఈ ట్రైనింగే కాకుండా మేము ఏ రకమైన డ్యూటీస్ కూడా మేము పర్ఫెక్ట్గా చేయగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం. సో ఒక్క రోల్ అనే కాదు, మల్టిపుల్ రోల్స్ మేము ప్లే చేయగలుగుతాము. ఓకే. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చే మాకు ఫెసిలిటీస్ కూడా ఆఫీసర్స్ చాలా బాగుంటాయి. అంటే ఎటువంటి ఫెసిలిటీస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే దేని విషయంలోనైనా మాకు ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. ఫుడ్ విషయంలో కానీ ఇక్కడ రెస్ట్ విషయం మేము ఎంతైతే వర్కౌట్ చేస్తామో దానికి ఈక్వల్గానే మాకు రెస్ట్ కూడా ఇస్తారు. రెస్ట్ అండ్ ఫుడ్ కూడా ప్రోటీన్ ఫుడ్ అవన్నీ మాకు డైట్ ప్లాన్ చెప్తారు, మేము దాన్ని ఫాలో అవుతాము. ఇంకా డ్రిల్ కూడా ఉంటుంది. ఎవ్రీడే మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిందే అంటారు? ఎవ్రీడే చేయాలి. స్కిప్ అంటే ఉంటుంది. ఫెస్టివల్స్కి, సండేస్ రెస్ట్ ఇస్తారు. ఎంత మటుకు చేయించాలో అంత మటుకు చేయిస్తారు. దానికి దగ్గర రెస్ట్ కూడా ఇస్తారు. సూపర్ అండి. అంటే ఇప్పుడు ఏంటి, ఈరోజు ఫెస్టివల్ కదా, మనందరి ఫెస్టివల్ కదా, రెస్టేనా? రెస్ట్ అంటే చేయాలి, మార్నింగ్ చేయాలి, తర్వాత రెస్ట్. సమ్ టైమ్స్ మీకు కొంచెం సిక్ అయ్యారు అనుకుందాం, లేదా సిక్ నార్మల్గా ఫీవర్ వచ్చింది, అలాంటి టైంలో ఏంటి పరిస్థితి? సిక్ ఉంటే సిక్ రెస్ట్ ఇస్తారు, మాకు గ్రౌండ్ రెస్ట్ ఇస్తారు. మళ్ళీ మనం ఫిట్ అయిన తర్వాత మళ్ళీ మనం వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఎవరేం ఫోర్స్ చేయరు, కంపల్సరీ చేయాల్సిందే అన్నట్టు ఏముండదు. ఓకే. సో ఇప్పుడు యాజ్ అ స్వాట్ టీమ్ ఇన్ఛార్జ్ ఆర్ నార్మలీ ఈ టీంలో ఉండడం వల్ల మీరు ప్రతి క్షణం ఏ విషయాల్లో ఎక్కువగా కాన్షియస్గా ఉండాలంటారు? ఎక్కువ ఏ విషయాల్లో అలర్ట్గా ఉండాలి? కొన్ని విషయాలు ఉంటాయి, లైక్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ కదా, కొంచెం కూడా రిలాక్స్ అవ్వలేము, కొన్ని విషయాలు పెట్టుకొని తిరగాలి, ఇంకా తప్పదు. అయితే అలాంటిది ఏంటి? రెగ్యులర్గా మనకి ట్రైనింగ్ విషయం ఒకటి, గ్రౌండ్ వరకు, దీంతో పాటు మేము డ్యూటీస్ కూడా కంటిన్యూ చేయాలి. బందోబస్తులు కానీ ఏమన్నా ఉంటే మేము దానిపైన కూడా దృష్టి పెట్టాలన్నమాట. మాకు నైట్కి నైట్ డిప్లాయ్మెంట్ వస్తుంది, చూసుకోవాలి, స్ట్రెంత్ చూసుకోవాలి, ఎవరెవరు సీఎల్లో ఉన్నారు, ఎవరెవరు లీవ్, ఎక్కడ వెళ్ళారు, బయటకు వెళ్ళారు, అన్నీ చూసుకొని మేము స్ట్రెంత్ ప్లాన్ చేసుకొని ఆఫీసర్స్కి రిపోర్ట్ ఇచ్చి టైం కల్లా డ్యూటీ ప్లేస్కి వెళ్ళాలి. మా డ్యూటీ మేము ఫుల్ ప్లేజెడ్గా చేసుకోవాలి. ఓన్లీ ట్రైనింగ్ మట్టుకే కాదు, ట్రైనింగ్ ఒకటి చేస్తే కంప్లీట్ కాదు, బయట కూడా మేము చూపించేయాలి కదా. అండ్ ఓన్లీ లిఫ్టింగ్, క్యారింగ్ అంటే ఉట్టి ఇప్పుడు ఇది ఉమెన్ కాబట్టి ఉమెన్నే లిఫ్ట్ చేస్తామని అనుకుంటాం, కానీ మేము మెన్ను కూడా లిఫ్ట్ చేస్తాం. ఎన్ని కేజీస్ మేము లిఫ్ట్ చేస్తాం, ఎంతైనా పర్లేదు, 80-90 వరకు కూడా లిఫ్ట్ చేస్తాం. మెన్స్ని 100 ఉన్నా కూడా ఎక్కువ మంది, అంటే ఒక 4 మెంబర్స్ లిఫ్ట్ చేసేదానికి 5-6 మెంబర్స్ ఎక్కువ ఉండి క్యారీ చేస్తాం. మెన్నైనా పర్లేదు. ఆల్రెడీ ధర్నాస్లో కూడా వీడియోస్లో వచ్చింది, చేశారు. అంటే మా వాళ్ళు చేశారు. సూపర్. సో యాజ్ ఎ ఇన్ఛార్జ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మెయిన్ మనకి ఇక్కడ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. యాక్చువల్గా మా హస్బెండ్ కూడా కానిస్టేబుల్, ఓకే, ఫుల్ సపోర్ట్ చేస్తారు. మెయిన్ మనకి అక్కడ కూడా ఉండాలి, సపోర్ట్ ఉంటేనే ఇక్కడ మనం మంచిగా చేసుకుంటాం. ఇక్కడ మనం డ్యూటీస్ అనేది సక్రమంగా నిర్వహించగలుగుతాం. మా వాళ్ళందరూ బాగానే సపోర్ట్ చేస్తారు. నాకు ఒక పాప 5 years పాప ఉంది. అయినా కూడా మేనేజ్ అంటే ఇంకా మన ఇష్టము, ఫ్యామిలీ సపోర్ట్, ఇక్కడ ఆఫీసర్స్ ఎంకరేజ్మెంట్ అన్నీ ఇంక్లూడ్ అయితేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. నిజంగానే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఉన్నారు ఇంకా 2 kids ఉన్న వాళ్ళు, అండ్ మాకు C-sections అవి కూడా అయ్యాయి. అయినా కూడా మేము వర్కౌట్స్ అనేది మంచిగా చేస్తాం. ఈక్వల్ టు 24 బ్యాచ్ వాళ్ళతో ఈక్వల్ చేస్తాం. వండర్ఫుల్. అసలు రన్నింగ్ 5 km 3.2 ఇవన్నీ చేస్తాం. విత్ వెయిట్ కూడా మేము రన్ చేస్తాం. అన్బిలీవబుల్ అండి, చాలా అమేజింగ్ అనిపించింది అసలు మీ మాటలు కానీ, వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్ మీ అమేజింగ్ టైం మా కోసం కేటాయించినందుకు. థ్యాంక్స్ అ లాట్. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్. థ్యాంక్ యూ మ్యామ్, సేమ్ టు యూ. సో మనతో పాటు ఇంకో స్వాట్ కమాండో ఉన్నారు, లెట్స్ టాక్. హాయ్ అండి, నమస్తే. హాయ్ మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఎలా అనిపిస్తుంది ట్రైనింగ్? మాకైతే చాలా స్ట్రెంథనింగ్ వచ్చింది మేడం. సెల్ఫ్ డిఫెన్స్ కూడా, ఎవరైనాను అటాక్ చేస్తే డిఫెన్స్ కూడా మేము ఇవ్వగలం అన్నట్టు అనిపిస్తుంది మేడం. బాక్సులు బద్దలైపోతాయి అయితే? మేడం, అప్పుడైతే కొంచెం అబ్బాయిలంటే కొంచెం భయపడే వాళ్ళం. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నా అటాక్ చేసినా కూడా డిఫెన్స్, అటాక్ అన్నీ కూడా మేము ఇవ్వగలనట్టు ట్రైనింగ్ ఇచ్చారు మేడం. అలాగే మాకు కూడా ధైర్యం అనిపించింది. ఈ ట్రైనింగ్ వల్ల కమాండో కూడాను
అన్నట్టు అనిపించింది మేడం ఈ ట్రైనింగ్లో. అంతకుముందు అయితే నార్మల్ పోలీస్ అన్నట్టే ఉండేవాళ్ళం, ఇప్పుడు కమాండోస్ లాగా బాడీ స్ట్రక్చర్ ఇవన్నీ మారిపోయాయి మేడం ట్రైనింగ్ వల్ల. అవునా? మీ క్వాలిఫికేషన్ ఏంటి? బిఏ మేడం, డిగ్రీ. ఓకే. సో తర్వాత అసలు ఎలాగ ఎంటర్ అయ్యారు ఈ స్టేజ్కి రావడానికి? అసలు మీరు పడిన ఆ స్ట్రగుల్ ఏంటో కొంచెం మా కోసం. బిఏ కంప్లీట్ చేశారు, తర్వాత ఏం చేశారు? బిఏ కంప్లీట్ చేస్తున్నప్పుడే మేడం కాంపిటేటివ్లో ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యాను మేడం ఎగ్జామ్స్కి. అందులో ఒక ఎగ్జామ్ రాశాను 2019లో. ఆ ఎగ్జామ్ 5 మార్క్స్లో పోయింది, ఏపీ. అయితే తెలంగాణ నోటిఫికేషన్ ఎంతలో పడితే ఏపీది కూడా 2 ఒకేసారి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. అందులో తెలంగాణ పెట్టాం. ఇది సెకండ్ సారి క్వాలిఫై అయ్యా. ఏపీ నుంచి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ నేనే మేడం. సూపర్. ఓకే. ఏపీలో నుంచి ఏఆర్లోన, తెలంగాణ నుండి ఏఆర్లో ఫస్ట్ నేనే మేడం. చాలా కష్టపడ్డా మేడం. ఈవెంట్స్ అంటే ఏఆర్కి రావాలంటే ఈవెంట్స్ చాలా చేయాలి మేడం. అంటే ఏంటి ఆ ఈవెంట్స్? ఈవెంట్స్ అంటే రన్నింగ్, అబ్డామెన్స్, మన స్ట్రెంథనింగ్ కోసం అబ్డామెన్స్ చేయాలి మేడం చాలాను. రన్నింగ్ అబ్బాయిలతో చేసేదాన్ని మేడం. అబ్బాయిలతో చేయడం వల్ల స్ట్రెంథనింగ్ 95 మార్క్స్ వేసాయి ఈవెంట్స్. తెలంగాణ ఈవెంట్స్లో 95 వచ్చాయి 100కి అవుట్ ఆఫ్ 95. సూపర్ అండి. ఓ, నాకైతే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అవేమీ లేవు మ్యామ్. ఓన్లీ రన్నింగ్ చేస్తూ 1 ఇయర్ ప్రాక్టీస్ చేశాను మేడం. 95 వేసాను గ్రౌండ్. అమేజింగ్ స్ట్రెంగ్త్ యూ హ్యావ్. సో ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న అమ్మాయిలే స్వాట్ కమాండోలో రావాలనుకుంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉండొచ్చు ఆల్రెడీ. వాళ్ళు కూడా మాకు కూడా కమాండోలో మెంబర్గా అంటే మేము కూడా ఉంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా. జాయిన్ అయితే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. సో అది ఈజీ అంటారా, హార్డ్ అంటారా? ఏం చెప్తారు మీరు? ఫస్ట్ మ్యామ్ మాకు కమాండోస్ కానీ ఈ స్వాట్ని టీమ్ని సెలెక్ట్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళు లెటర్ ఇమ్మంటే చాలామంది మేడం ఎవ్వరం కూడా రాలేదు. తర్వాత కొంతమంది ధైర్యం చేసి వస్తే ఈవెంట్స్ పెడితే దానివల్ల ట్రైనింగ్ ఏమో హార్డ్గా ఉంటుందని భయపడ్డాం, కానీ హార్డ్ అయితే ఏం అనిపించలేదు మేడం మాకు. ట్రైనింగ్ 45 డేస్ అయితే చాలా ఈజీగా గడిచినట్టు అనిపించాయి. ఇంకా ట్రైనింగ్ ఉంటే బాగుంది, ఇంకా ఫిట్ అవుతామేమో అన్నట్టు అనిపించింది మేడం. ట్రైనింగ్ 45 డేస్ తర్వాత డెమోస్ అవన్నీ అయిపోయి మేడం క్లియర్ అయింది. వాళ్ళకు కూడా అనిపించింది ఇప్పుడు మాత్రం విల్లింగ్ సెకండ్ సార్ అయితే విల్లింగ్ ఇస్తున్నారు మేడం. సెకండ్ సార్ కూడా అడుగుతున్నారు, విల్లింగ్ ఇస్తున్నారు. ఓకే. అంతకుముందు అయితే మేడం విల్లింగ్ లెటర్స్ అంటే ఏ మాటకి రాలేదు మేడం. ఇప్పుడైతే మాకు చూసాక విల్లింగ్ లెటర్స్ ఇంకా ఇస్తున్నారు మేడం. ఇంకా అంటే మీ టీమ్ ని చూసాక ఇన్స్పైర్ అయ్యారు. తర్వాత సెకండ్ సార్ విల్లింగ్ లెటర్స్ అడుగుతుంటే ఇస్తున్నారు మేడం. వండర్ఫుల్ అండి. అసలు మొత్తం డీటెయిల్గా అసలు మీ జర్నీ ఏ విధంగా ఉందో మొత్తం చెప్పారు మీరు. చాలా అమేజింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. స్వాట్ కమాండోస్ని ఇంత స్ట్రాంగ్గా తయారు చేయాలంటే అంతకు మించిన స్ట్రాంగెస్ట్ ట్రైనర్స్ ఉండాలి. సో మనతో పాటు ట్రైనర్స్ ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతో. హలో అండి, నమస్తే. నమస్తే అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మీ పేరు? నా పేరు నవీన్ మేడం. మీ పేరండి? సో మీరు బేసిక్గా ఈ టీం మొత్తానికి ట్రైనింగ్ ఇచ్చారు. అసలు ఏ ట్రైనింగ్ ఇచ్చారు మీరు? యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి నాది క్రోమేగా మేడం. క్రోమేగా అనేది సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నదన్నమాట ఇది. సో క్రోమేగా అనేది డిపార్ట్మెంట్లో కొత్తగా అడ్వాన్స్గా వచ్చింది. క్రోమేగా ఫస్ట్ మూమెంట్ ఏంటంటే ఇది జస్ట్ డిఫెన్సే కాకుండా అఫెన్స్ కూడా ఇస్తుంది అనమాట. సో ఆ విధంగా ఏదైతే మన పోలీస్ ఉన్నదో మనం డిఫెన్సే కాకుండా అఫెన్స్ ఎప్పుడైతే ప్రజలకి మనము కాపాడాలనుకుంటే అఫెన్స్ కూడా చేసే అవసరం వస్తుంది. కాబట్టి ఈ కోర్స్ అనేది దీంట్లో ఎన్నుకోవడం జరిగింది మేడం. ఆఫెన్స్ అంటే ఇప్పుడు డిఫెన్స్ అంటే మనము ఒకటేసారి 10 మంది లేకపోతే 5 మంది ఒక్కరు వచ్చినా కానీ ఓన్లీ డిఫెన్స్ మాత్రమే చేస్తాము. దాన్ని మళ్ళీ మనము జస్ట్ కాపాడుకుంటాం అనమాట. అఫెన్స్ అనేది ఏంటంటే మనము మనం కాపాడుకుంటూ మళ్ళీ వాళ్ళని కూడా హతమార్చేంత శక్తిని మనము ఈ క్రోమేగాలో అనేది సబ్జెక్ట్ అనేది ఉన్నది మేడం. సో అది మేడం క్రోమేగా అనేది అట్లా అనమాట. సో దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైటింగ్స్ ఉంటాయి, అన్నీ మూమెంట్స్ వీళ్ళకి
చేపేయడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే గిన ఓవరాల్గా వీళ్ళకి వెపన్స్ మన పిస్టల్ కానివ్వండి, లేకపోతే ఏకే కానివ్వండి, లేకపోతే స్టిక్ కానివ్వండి, నైఫ్ కానివ్వండి, ఓవరాల్గా ఎన్ని వెపన్స్ అయితే మనకు నార్మల్గా స్ట్రీట్లో ఉంటుందో ఇది ఈ క్రోమేగాది కొంచెం చిన్న పదం కూడా ఏంటంటే గిన స్ట్రీట్ ఫైట్ అని కూడా అంటారు దీన్ని. సో అట్లా అనమాట, స్ట్రీట్లో ఏమేమి దొరుకుతాయో అవన్నిటి దాంతో మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే అంతా వీళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చినాం మేడం. అండ్ మీరే ట్రైనింగ్ ఇచ్చారండి? మేడం నేను కరాటే మేడం, కరాటే ఒకినావా మార్షల్ ఆర్ట్స్ నుంచి నేను ప్రజెంట్ బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్లో ఉన్నాను అండ్ తైకొండో బ్లాక్ బెల్ట్ సెకండ్ డాన్. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసం అని చెప్పేసి ఇంతకుముందు కరాటేను తైకొండో ఇది చెప్పేవాళ్ళు. తర్వాత ఏంటంటే 2014 నుంచి ఈ ఇజ్రాయెల్ యుద్ధ విద్య అనేటువంటి ట్రామా కానీ తీసుకురావడం జరిగింది. దాంట్లో సెల్ఫ్ డిఫెన్స్ ఒక రకంగా ఉంటుంది, దీనిలో సెల్ఫ్ డిఫెన్స్ ఒక రకంగా ఉంటుంది. ఏదైనా కానీ అటాక్ చేయడము, మనం డిఫెన్స్ చేయడము, వాళ్ళపైన అటాక్ చేయడం అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. దానికోసం అని చెప్పేసి వీళ్ళకి కరాటే తైకొండో అండ్ క్రామోగా కూడా నేర్పించడం జరుగుతుంది. నేర్పించాలంటే చాలా ఫోకస్డ్గా ఉంటారు కదా, కరాటే, టైక్వాండో, ఇంకా ఇంకోటి క్రోమేగా. సో అన్నిటికీ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అండ్ అన్నిట్లో కూడా ఫోకస్డ్ గానే ఉండాలి. సో అసలు ఎట్లా అంటే అది ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయించారు? వీళ్ళు అడ్జస్ట్ అంటే అయినా మేడం ఎప్పుడైనా కానీ మాకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మేడం, క్లాస్ త్రూ అనమాట. మనం ఏదైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ క్రోమేగా అంటే గిన ఈవినింగ్ కరాటే. సో వాళ్ళకి ఏంటంటే గిన ఎండ్ ఆఫ్ ది డే ఏది సబ్జెక్ట్ అనేది ఏందనేది తెలియడానికి, లేకపోతే ఒక రోజు కాకుండా ఒక రోజు డే బై డే పెట్టుకునేటప్పటికి ఈ సబ్జెక్ట్ ఇది, ఈ సబ్జెక్ట్లో ఇలాంటి మూవ్స్ ఉంటాయి, ఈ సబ్జెక్ట్లో ఇలాంటి మూవ్స్ ఉంటాయి అని డిఫరెంట్గా మేము వాళ్ళకి, ఎందుకంటే గిన మాకు కూడా ఏంటంటే మేము కూడా శిక్షణ తీసుకొని ఇక్కడికి వచ్చినాం కాబట్టి మేము వాళ్ళకి ఎలా ఇవ్వాలో అనేది కూడా అది కూడా మళ్ళీ శిక్షణ తీసుకొని వచ్చినాం మేడం. సో అందు గురించి మాకు కొంచెం క్లారిటీ ఉంటుంది, ఆ క్లారిటీ మేము మెయింటైన్ చేస్తాం మేడం. సో మీరు శిక్షణ ఇచ్చారంటే మీరు ఇంకెక్కడో శిక్షణ తీసుకొని ఉండాలి. అవును. సో మీ ప్రీవియస్ అసలు మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? క్రోమేగా అనేది ఇప్పుడు ప్రస్తుతానికి నేను తీసుకుంది అయితే మేడం, నేను యూసుఫ్గూడలో ఫస్ట్ బెటాలియన్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాను మేడం. నేను ఓవరాల్గా మొత్తము మన తెలంగాణ స్టేట్లో ఉన్న అందరూ అక్కడికి వచ్చారు. సో అక్కడ నేను ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ నుంచి ఓవరాల్గా హైదరాబాద్కి నేను 1% ఉన్నాను మేడం, ప్రస్తుతానికి 1% ఉన్నాను క్రోమేగా అనేది. తర్వాత ఇక వస్తారు, ఇంకా చాలామంది వచ్చేటోళ్ళు ఉన్నారు. సో అందరికీ మేము వెల్కమ్ చేస్తాము. ఇంకా అందరూ నేను అనుకుంటుంది ఏంటంటే డిపార్ట్మెంట్లో అందరికీ క్రోమేగా నేర్చుకొని అందరూ సెల్ఫ్ డిఫెన్స్లో చాలా మంచిగా ఉంటే కినా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మేడం. అంటే దాంట్లో మీరేం నేర్చుకున్నారు అంటే? ఇప్పుడు మేడం ఇప్పుడు యాక్చువల్ ట్రైనింగ్ ప్రాసెస్ అంటే మేడం ఇప్పుడు యాక్చువల్గా క్రోమేగా అనేది 7 లెవెల్స్లో ఉంటుంది. 7 లెవెల్స్లో ఉంటుంది మేడం క్రోమేగా అనేది. కాకపోతే ఏంటంటే కన్నా ఎప్పుడైనా కానీ ఫస్ట్ బేసిక్ లెవెల్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. సో ఫస్ట్ లెవెల్లో మాకు ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెపన్స్ గురించి అన్నిటి గురించి మాకు అంటే ఎట్లా వాళ్ళు ఎక్కడి సైడ్ నుంచి అటాక్ చేసినా, ఆకాశం నుంచి భూమి కింది నుంచి అటాక్ చేసినా కానీ మనం దాన్ని ఎట్లా ఆపుకోవాలి, తర్వాత మళ్ళీ ఎట్లా మనము అంటే చెప్పినాను కదా డిఫెన్స్ ఎట్లా చేసుకోవాలి, అఫెన్స్ ఎట్లా చేసుకోవాలి అనేది అక్కడ నేర్చుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏంటంటే కొన్ని అన్నీ కాకుండా కానీ, ఎందుకంటే మాకు కొన్ని లిమిటెడ్ టైం ఉండే మేడం, మాకు కొన్ని లిమిటెడ్ టైంలో మేము ఎన్ని నేర్పించగలుగుతున్నామో అన్నీ నేర్పించినాం ఇక్కడ. సో ఆ విధంగా మేడం నేను ఇక్కడే మేడం, యాక్చువల్గా మాది కరీంనగర్ మేడం. నేను కరీంనగర్ వసంత్ కుమార్ సార్ అని చెప్పేసి వెల్ నోన్ పర్సన్, మన పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. సార్ దగ్గర నేను పోలీస్ డిపార్ట్మెంట్కి రాకముందు కూడా సార్ దగ్గర నేను ట్రైనింగ్, చిన్నప్పటి నుంచి కూడా 2nd క్లాస్ నుంచి నేను కరాటే ఉన్నాను. అయితే ఒకినావా మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్ మేడం నేను. దాని తర్వాత ఇప్పుడు మనకి ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్లో కూడా నేను మన తెలంగాణ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను మేడం. అండ్ తైకొండో బ్లాక్ బెల్ట్ సెకండ్ డాన్ మేడం. ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పేసి గ్రాండ్ మాస్టర్ సార్ దగ్గర తైకొండో కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించినటువంటి కానీ, ఈ కరాటే ఒకినావా మార్షల్ ఆర్ట్స్ మన గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ సార్ దగ్గర ఈ సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించినటువంటి టెక్నిక్స్ నేర్చుకోవడం జరిగింది మేడం. ఈ నేర్చుకొని వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి బేసిక్ ట్రైనింగ్లోనే వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, అది బేసిక్ లెవెల్లో ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్ నేర్పిద్దామని చెప్పేసి 45 days ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇప్పుడు ఇలా స్క్వాడ్స్ అంటే కమాండోస్ వాళ్ళకే కాదు, నార్మల్గా ప్రతి ఒక్క అమ్మాయికి కూడా అవసరం, ప్రతి ఒక్క హ్యూమన్కి అవసరం, అమ్మాయి అని కూడా కాదు. సో బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నాకు మీరు చెప్తారా? ఈ ఇండిపెండెన్స్ డే రోజు నేను సింపుల్ టెక్నిక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఖచ్చితంగా. సో ఫస్ట్ ఏంటి అసలు ఒకసారి మనం టెక్నిక్స్ అందరికీ అవసరం అండి, సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సో బేసిక్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ ట్రై. యాక్చువల్గా ఇప్పుడు మనం ఎవరైనా హ్యాండ్ క్యాచ్ చేసారు అనుకోండి మేడం, మనం హ్యాండ్ క్యాచ్ చేసారు అనుకోండి, మనం ఏం చేస్తాము, విడిపించుకో అని చెప్పేసి మనం ఏం చేస్తాం,
మీరు ఎవరైనా బయట అవుట్ ఇట్లా ఇడిపించుకోవడానికి ట్రై చేస్తాం అంతే కదా. చేస్తాం. ఏ విధంగా చేస్తాం మనం? ఇలా వదిలించుకుంటాం అంతే కదా, దూరంగా. అది ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ ఇట్లా ఉందనుకోండి, మనం ఏం చేయాలంటే మన హ్యాండ్ మనమే క్యాచ్ చేయాలి, అది పుష్ చేసి ట్రాప్ చేయాలి అంతే. ఇది ఎలా యూజ్ అవుతుంది? కెన్ ఐ ట్రై? ఇట్లా మీరు పట్టుకున్నాను అనుకోండి మేడం, మీరు విడిపించుకోండి. ఇంతేనా? మీరు విడిపించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా విడిపించుకోండి. రాదు. అదే మీరు సెల్ఫ్ డిఫెన్స్ మీరు నేర్చుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు పట్టుకొని చెప్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ హ్యాండ్ని మన హ్యాండ్ మనమే క్యాచ్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇది అవుట్ సైడ్ ఓపెన్ ఉంది కదా, ఓ మై గాడ్. ఓకే. ఇప్పుడు విడిపించుకోండి. ఇక్కడ పట్టుకోండి, మీ చేయి మీరు పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ ఉంది, ఇక్కడ బెండ్ కావాలి. ఓకే. ఇటువైపు లాగాలి. ఇటువైపు లాగాలా? కిందికి లాగండి. గైస్ చూడండి. ఓ మై గాడ్, దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఐమ్ టెలింగ్ యూ. మీకు ఇది కనిపిస్తుందో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను ఇది చేసేటప్పుడు నాకు చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. లైక్ ఇట్లా పట్టుకొని డౌన్ సైడ్ గుంజాలి. సో డౌన్ సైడ్ గుంజితే ఆ ప్రెషర్ ఎలా ఉందంటే మామూలుగా లేదు అసలు, అంటే ఆ పర్సన్ కి తగులుతుంది ఆ ప్రెషర్. ఓకే, ఇంకొక టెక్నిక్ అండి ప్లీజ్. ఓకే, అంటే ఫ్రీగా నేర్చుకుంటున్నాను నేను తిట్టుకోవద్దు మేడం. ఇప్పుడు నార్మల్ గా ఒక అమ్మాయికి కానీ లేకపోతే అబ్బాయి కానీ మాక్సిమం ఏం చేస్తారు, ఏం లేనప్పుడు గొంతు పట్టుకోవడానికి గొంతు పట్టుకుంటారు. ఓకేనా, అది చోక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి, ఏం కాదు, ఏం కొట్టాను. 2 చేతులతోనన్నా ఒక చేతితోనన్నా పట్టుకోండి. ఓకే, 2 చేతులతో పట్టుకున్నారు. ఇప్పుడు మనం మాక్సిమం రిలీజ్ చేయడానికి చాలా మంది ఇట్లా కష్టపడతారు. ఎప్పుడైనా కానీ మనం ఇట్లా కష్టపడ్డప్పుడు మీరు ఏం చేస్తారు, చంపాలని ప్రయత్నించినప్పుడు ఇంకా గట్టిగా చేస్తారు. అయితే దీంట్లో సింపుల్ ట్రిక్ ఏంటంటే మేడం, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా లాజిక్, జస్ట్ ఇక్కడ ఉన్న 2 చేతులతో ఇట్లా బెస్ట్ ఇట్లా చేస్తే చాలు. నేను వంగుతున్నాను, ఒక మళ్ళీ పట్టుకోండి. నేను వంగేటప్పుడు మీ ప్రెషర్ అనేది రిలీజ్ అయిపోతుంది, మీకు స్ట్రాంగ్ ఉండదు. ఇగో అప్పుడు మనం ఈజీగా విడిపించుకోవచ్చు. సో ఒకసారి పట్టుకోండి మళ్ళీ. ఇప్పుడు మీరు గట్టిగా పట్టుకోండి అంతే. మీరు పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, ఇంకా నేను వీడియో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా మేడం? అమేజింగ్ టెక్నిక్స్ అండి, అసలు మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. అంటే ఇవి నేర్చుకుంటే ఇంకా ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మాక్ డ్రిల్ జరుగుతూ ఉందండి, ట్రైనింగ్ జరుగుతూ ఉందన్నమాట. ఒకసారి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి ట్రైనింగ్ ప్రాసెస్ కూడా చూద్దాం. కవర్ చేయి, విఐపి కవర్ చేయి, బాడీ మూమెంట్ వేడి కవర్ చేయి. yes అమేజింగ్ కదా. టైం ఇచ్చినా కూడా మళ్ళీ అవే మాట్లాడలేము కదా, రావాల్సిన షార్ప్ పాయింట్స్ అయితే వస్తున్నాయి నాకు తెలిసి. ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వచ్చాయి. ఒక 1.5 hours లైబ్రరీలో Ready, 1, 2, 3, up!
స్వాట్ టీమ్ని అసలు ఎవరు ఇనిషియేట్ చేశారు, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? మేడం ఇది సిఆర్ హెడ్ క్వార్టర్స్ మన డీసీపీ మేడం రక్షిత కే మూర్తి గారు ఇది స్వాట్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా దాని ఫస్ట్ నేమ్ ఏం మెన్షన్ చేయలేదు. 45 days ట్రైనింగ్ అని చెప్పేసి వాళ్ళకి స్పెషల్ వింగ్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అడిషనల్ డీసీపీ కిష్టయ్య సార్ అండ్ భాస్కర్ సార్, తర్వాత ఆర్ఐ సార్, అశోక్ సార్, మా సిద్ధార్థ్ నాయక్ సార్, మా ఆర్ఐలు, మిగతా ఆర్ఐలు అందరు కలిసి మాకు మేము వేరే డ్యూటీలు మేము జనరల్ డ్యూటీలు చేయాలి, మేము కూడా పోలీస్ కానిస్టేబుల్స్ మేము. కాకపోతే మాకు ఈ టాలెంట్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి మాకు ఈ ఆపర్చునిటీ నిజంగా చెప్పాలంటే వాళ్ళ వల్లనే వచ్చింది మేడం. ఎందుకంటే వాళ్ళు చెప్పండి మేమైతే చేయలేం కాబట్టి వాళ్ళ వల్లనే వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ మేము ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మచ్ మేడం ఆఫీసర్స్. థ్యాంక్ యూ అండి, మీరు కూడా చాలా విషయాలు చాలా డీటెయిల్డ్గా వివరించారు. అండ్ ట్రైనింగ్ ఒక పక్క నడుస్తూ ఉన్నా కూడా మధ్యలోకి వచ్చి మా కోసం అన్నీ చెప్పారు. సో వన్స్ అగైన్ మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా ఇండిపెండెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. సో ఇలా స్వాట్ టీంలో జరిగే విశేషాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అండ్ వన్స్ అగైన్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్.